హలో స్ట్రాంగ్ పీపుల్, వెల్కమ్ టు అత్త కోడలు ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. అత్తయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు? పొట్లకాయ కొబ్బరి కూర. అత్తయ్య ఎలా చేస్తారో చెప్పరా? పొట్లకాయలు ముందు వాష్ చేసుకుని అట్లాగా పీసు పై లేయర్ అంతా శుభ్రంగా తీసేసుకోవాలి. శుభ్రంగా తీసేసినాక శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసి సన్నగా ముక్కలతో పై మధ్యలో అంతా తీసేసేయాలి. పీలంతా కూడా గింజలు అవన్నీ తీసేసుకొని ముక్కలు కోసేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవాలి. ఓకే. కోసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని బాగా గట్టిగా పిసికేసేయాలి. అట్లా పిసికితే ఏమవుతుందంటే పసరాసం అంతా పోద్దనమాట. ఓకే. కాసేపు ఒక 5 నిమిషాలు కనుక ఉంచేసేసి ఉప్పు అంతా ఊరిద్ది కదా, పిండేసేసి అంత ప్లేట్లో తీసుకోవాలి. కొత్త విషయం చెప్పారు అత్తయ్య, ఈ విషయం అసలు తెలీదు. మిల్ మేకర్ కూడా వేస్తారా? మిల్ మేకర్లు కూడా వేసుకుంటే మంచి ప్రోటీన్లు కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత తిరగమాత పెట్టుకొని తర్వాత అత్తయ్య ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేగాల. అవి వేగిన తర్వాత అప్పుడు పొట్లకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ పొట్లకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మిల్ మేకర్లు వేసుకొని కొంచెం చిటికెడంత పసుపు, అందులో కారానికి కొబ్బరిను పచ్చిమిరకాయలు మిక్సీ కారానికి వేసుకోవాలి. కారం మిక్సీకి వేసుకున్నాక అన్నం కూర క్యారెట్ బీట్రూట్ కుక్కర్లో ఒకేసారి పెట్టేస్తాము. అన్నం కూర రెడీ అయింది. ఓకే అత్తయ్య. తర్వాత కూర దించుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్, ఇంత కొబ్బరి మిక్స్ వేసాం కదా, అది అందులో కూరలోకి వేసుకోవాలి. కొంచెం పాల మేగడ వేసుకుంటే కూర రుచిగా ఉంటుంది. కూర రెడీ అయిపోయింది. క్యారెట్ బీట్రూట్ ప్రత్యేకంగా తినం కాబట్టి అన్నంతో పాటు ఉడకబెట్టుకుంటే ప్లేట్లో పెట్టుకొని తినేసేయచ్చు. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పమ్మా. బాగుంది అత్తయ్య. మీకు నచ్చితే మా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.